అవును, గమ్ ఇన్ఫెక్షన్స్ కి లంగ్ ప్రాబ్లమ్ కి సంబంధం ఉందా? ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే ఏం లేదు, మన ఐకానిక్ డెంటల్ కి చాలా మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు తరచుగా ఏంటంటే లంగ్ ప్రాబ్లం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఏంటి రిలేషన్? సో ఎందుకంటే మన గమ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది త్రూ బ్లడ్ స్ట్రీమ్ వల్ల కానీ లేదంటే నోటి ద్వారా కానీ లంగ్స్కి వెళ్ళిపోతుంది. సో లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ కెన్ లీడ్ టు సివియర్ బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ సివియర్ ఆస్మా కానీ సిఓపిడి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీకు ఖచ్చితంగా ఏమైనా గమ్ ప్రాబ్లం ఉంటే వెంటనే మీరు డెంటల్ చెకప్ చేయించుకోవాలి. సో హెల్తీ గమ్స్ మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి అసలు? దీనికి మీరు చేయాల్సిన పని పెద్దదేమీ లేదు. డైలీ 2 times బ్రష్ చేయాలి, ఫ్లాసింగ్ చేయాలి, అండ్ ఎవ్రీ 6 months కి విజిట్ చేయాలి డెంటిస్ట్. సో అయితే పళ్ళ కంటే లంగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లంగ్స్ కాపాడుకోవడానికి ఖచ్చితంగా పళ్ళ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అంతేనా? అంతేగా. సో మీలో ఎవరికైనా గమ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లీడింగ్ గమ్స్ కానీ, బ్యాడ్ బ్రెత్ కానీ ఉంటే ఇమీడియట్గా ఐకానిక్ డెంటల్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.